హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఈసెట్ పోర్టల్. ఈ వీడియోలో నేను మీ ఈసెట్ ఎగ్జామినేషన్కి ఫీ పేమెంట్ ఎలా చేయాలి, అలాగే మీ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలా అన్నది స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడా మిస్ కాకుండా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ స్టెప్స్ ఇచ్చారు చూడండి. ఫస్ట్ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4. సో ఇలా 4 స్టెప్స్లో సింపుల్గా మీ అప్లికేషన్ని సబ్మిట్ చేసేయచ్చు. సో ఈ వీడియోలో నేను స్టెప్ 1 మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో స్టెప్ 1 మీద మీరు ప్రెస్ చేసినట్టయితే ఫీ పేమెంట్ పేజ్ అనేది ఈ విధంగా ఉంటుందండి. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ చదివి ఈ చెక్ బాక్స్ అనేది టిక్ పెట్టండి. ఇక్కడ ఏం లేదు, మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అవుతున్నారు, ఒకవేళ మీట్ అవ్వకపోతే మీ అడ్మిషన్ క్యాన్సిల్ అవుతుంది అని చెప్పి ఉంటుంది. ఈ చెక్ బాక్స్ టిక్ పెట్టేసిన తర్వాతే మీరు అప్లికేషన్ ఫిల్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు డిప్లొమా స్టూడెంట్ అయితే మీ హాల్ టికెట్ నెంబర్ అంటే ఏమీ కాదండి, మీ పిన్ నెంబర్, మీ పర్మనెంట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు బీఎస్సీ స్టూడెంట్ అయితే మీ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ పెట్టండి. సో నెక్స్ట్ మీ క్యాండిడేట్ నేమ్. సో ఇక్కడ మీ క్యాండిడేట్ నేమ్ అంటే ఎవరైతే ఈసెట్ ఎగ్జామినేషన్ రాయబోతున్నారో వాళ్ళు మీ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. మీ 10th క్లాస్ సర్టిఫికేట్స్ అలాగే మీ డిప్లొమా సర్టిఫికేట్స్లో ఏ విధంగా ఉందో అదే విధంగా ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఉందో అదే డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్. మొబైల్ నెంబర్ వచ్చేసి మీ నెంబర్, మీ పర్సనల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు బీటెక్ జాయిన్ అయ్యేంత వరకు కూడా ఈ నెంబర్ యాక్టివ్లో ఉండాలి. ఎందుకంటే ఈ నెంబర్ ఇది ప్రైమరీ నెంబర్ కింద కన్సిడర్ చేస్తుంది సిస్టమ్. ఓటీపీస్ అయినా సరే అలాగే ఇంపార్టెంట్ మెసేజెస్ అన్నీ కూడా ఈ మొబైల్ నెంబర్కే వస్తాయి. అండ్ ఈ నెంబర్ ఎవరిదా అనేది కూడా మెన్షన్ చేయండి. సో సెల్ఫ్ నెంబర్ ఇవ్వడమే మంచిదన్నమాట, ప్రైమరీ నెంబర్. ఒకవేళ మీకు మొబైల్ లేకపోతే మీ ఫాదర్ నెంబర్ ప్రైమరీ నెంబర్ కింద ఇవ్వండి. ఓకే. సో నెక్స్ట్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇవ్వాలనుకున్నప్పుడు మీ ఫాదర్ నెంబర్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ కింద ఇవ్వండి. ఎవరైతే ప్రైమరీ నెంబర్ కింద మీ ఫాదర్ నెంబర్ ఇచ్చారో ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ కింద మీ మదర్ నెంబర్ ఇవ్వండి. ఓకే. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి. ఇక్కడ మీ ఓన్ ఈమెయిల్ ఐడియే ఇవ్వండి. మీ ఫాదర్ లేదా మీ ఫ్రెండ్స్ది ఎవరిది ఇవ్వద్దు. సో ఒకవేళ మీకు ఈమెయిల్ ఐడి లేకపోతే కొత్తగా ఒక ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి. ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకుని ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఓకే. నెక్స్ట్ కేటగిరీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎటువంటి మిస్టేక్ కూడా చేయవద్దు. సో మీరు ఓసీనా, బీసీనా లేదా ఎస్సీ ఎస్టీ కేటగిరీ, మీ కేటగిరీ కింద ఏదొస్తే అది పెట్టండి. సో ఆల్రెడీ మీ పాత సర్టిఫికేట్లో ఏ కేటగిరీ ఉందో అది మాత్రమే పెట్టండి. నెక్స్ట్ పేమెంట్ ఆప్షన్స్. సో పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి నెట్ బ్యాంకింగ్ అయితే 4 ఆప్షన్స్ ఇచ్చారు. హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ, ఐసిఐసిఐ అండ్ అదర్ నెట్ బ్యాంకింగ్ ఆప్షన్స్ ఇచ్చారు. సో మోస్ట్ ప్రాబ్లీ మీరు ఇవి అవాయిడ్ చేసేసి సింపుల్గా డెబిట్ కార్డ్ బట్టి మీరు ఈజీగా పే చేసేయచ్చు. ఈవెన్ క్రెడిట్ కార్డ్ కూడా యూస్ చేయవచ్చు. సో మీ ఫీజు ఎంతైతే ఉందో దాని మీద కొన్ని ఛార్జెస్ అనేవి పడతాయి. యావరేజ్గా 20 రూపీస్ ఛార్జెస్ అనేవి పడతాయి. వన్స్ మీరు పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పేమెంట్ బటన్ ప్రెస్ చేసే ముందు ఆల్రెడీ ఎంటర్ చేసిన డేటా కరెక్ట్గా ఉందా లేదా అని క్రాస్ చెక్ చేసుకోండి. ఎటువంటి మిస్టేక్స్ లేదు అంటేనే మీరు పేమెంట్ బటన్ మీద ప్రెస్ చేయండి. పేమెంట్ బటన్ ప్రెస్ చేసినట్టయితే మీరు పేమెంట్ పేజ్లోకి వెళ్తారు. ఈ పేమెంట్ పేజ్లో మీరు ఆప్ట్ చేసుకున్న పేమెంట్ మెథడ్ ద్వారా మీ పేమెంట్ అనేది కంప్లీట్ చేసేసేయండి. పేమెంట్ చేసేటప్పుడు మీరు జాగ్రత్త వహించాల్సిన విషయాలు ఏంటి అంటే మీరు బ్యాక్ స్పేస్ నొక్కొద్దు. అలాగే పేమెంట్ స్ట్రక్ అయినా సరే కొంత టైం వెయిట్ చేయండి, ఆటోమేటిక్గా అది పేమెంట్ అవుతుంది. అలాగే మీరు మంచి నెట్వర్క్ ఉన్న ఏరియాలో ఉండి మీరు పేమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. ఇది ఫీ పేమెంట్ చేసే ప్రొసీజర్, అలాగే రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రొసీజర్. సో దీంతో మీ స్టెప్ 1 అనేది కంప్లీట్ అవుతుంది. సో మన నెక్స్ట్ వీడియోలో స్టెప్ 2 ఎలా చేసుకోవాలనేది నేను డీటెయిల్గా చెప్తాను. సో అంతవరకు స్టే ట్యూన్ టు ఈసెట్ పోర్టల్.